సీఎం గారు వాళ్ళ కార్యకర్తలతో మాట్లాడుతూ వైసీపీ వాళ్ళకి ప్రత్యేకంగానే ప్రతిపక్షం అది ఎంతవరకు కరెక్ట్ మీరు చెప్పండి. మీరు టీవీ ఛానల్ మీరు చేస్తున్నారు కదా, ఇప్పుడు మీరు ఛానల్ రిపోర్ట్ అండి. మీడియా ప్రతి మీడియాకి అనుమతి ఉండాలి. నువ్వు అసెంబ్లీ సమావేశాలు పెట్టినప్పుడు మీడియాకి 4 మీడియాలకి అనుమతి లేకుండా నువ్వు ఎందుకు పెట్టావు? మరి నువ్వు 4 ఛానల్స్కి అనుమతి లేకుండా ఎందుకు బయటికి పంపించావు? 10 టీవీ ఒకటి, ఎన్టీవీ ఒకటి, 9 టీవీ ఒకటి, సాక్షి టీవీ, వీళ్ళకి మరి ఎందుకు పంపించలే నువ్వు లోపలికి? అక్కడే నీకు తెలిసిపోతుంది కదా. నువ్వు వైసీపీ వాళ్ళు కనుక మనం ఒకవేళ సహాయం చేస్తే మనం పాలు మరి ఏంటి? అప్పుడు జగన్ గారు ఇలా చెప్పాడా? జగన్ గారు అలా చెప్పలేదు కదా. ప్రతి పేద మానవుడికి సంక్షేమ పథకాలు అందాలి, మనకి ఓటు వేసినా వేయకపోయినా అని చెప్పాడా లేదా? మరి ఆ సీఎంకి ఈ సీఎంకి మాటలు ఎంత తేడా ఉంది మీరు చెప్పండి. చేతగాని ప్రభుత్వం దిగిపోమని చెప్పండి, రాష్ట్రపతి పాలన పెట్టమని చెప్పండి. కాదు, రాష్ట్రపతి పాలన పెట్టమనండి. వైసీపీ కూడా ఇదే అంటుంది, ప్రభుత్వంలో కులమత భేదాలు చూడలేదు, పార్టీ కూడా చేయలేదు కాబట్టి జగన్ గారు గెలిచాడండి. ఇప్పుడు కూడా 40% ఓట్ షేర్ ఉంది. జగన్ గారు ఇప్పుడు పెట్టిన సీఎం అవుతాడు. అది వైసీపీ వాళ్ళకి మనం ఎలాంటి పనులు చేయొద్దు అని చెప్పేసి కూడా సీఎం చెప్పాల్సిన మాట కాదు అది. 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యావు, ఒక సీఎం చెప్పాల్సిన మాట అనేది అది కరెక్ట్ కూడా కాదు. నేను 4వ సారి సీఎం అయ్యాను, పథకాలు అమలు చేయాలంటే ఏమీ చేయడు, ఏమీ చేయడు. అంత అబద్ధమే, అంత అబద్ధమే, మోసం. మేనిఫెస్టోలో సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు. అసలు సూపర్ 6 సూపర్ 7 ఎక్కడ ఉన్నాయండి? ఎవరికి ఇచ్చాడు సూపర్ 6 సూపర్ 7? ఆ పెన్షన్ ఒకటి ఇస్తున్నాడు, అవి కూడా అరాకొర కట్ చేసుకుంటూ వస్తున్నాడు. అంటే అనార్హత పెన్షన్లు ఉన్నాయి వైసీపీ ప్రభుత్వం, అవి కూడా కట్ చేశాడు. మా చుట్టాల్లోనే ఇద్దరు కూడా పెన్షన్ కట్ చేశాడు. మరి ఏంటి? కరెంట్ బిల్లు ఎక్కువ వస్తే పెన్షన్ కటింగ్ అంట. మరి ఇంకేంటి? ఆ ప్రభుత్వానికి మీకు తేడా ఉంది. వైసీపీ 5 ఏళ్ళలో కూడా అడుగు పందుల్లాగా మేసేసి తిన్న తర్వాత ఇళ్ళు మేస్తున్నారుగా. ఇళ్ళు ఇంతకన్నా దారుణంగా మేస్తున్నారు. ఆ బందర్ రోడ్లు, బీఆర్టీఎస్ రోడ్లో బెల్ట్ షాపులు పెట్టాడు. అసలు అక్కడ బెల్ట్ షాపులే లేదు, అక్కడ పర్మిషన్ బెల్ట్ షాపులు పెట్టాడు. సంపద అక్కడ సృష్టిస్తున్నాడు. ఏంటి ఉపయోగం? సంపద సృష్టిస్తే పేదవారిని కూడా ధనికులు చేస్తామని ఏమీ చేయడు. పేదవాడుగానే ఉంటాడు. సీఎం మటుకు ఉన్నత హోదాకి వెళ్ళిపోయాడు. అలా సీఎం గారు జేడీ నెల్లూరులో కార్యకర్తలకు సమావేశమయ్యి వైసీపీ వాళ్ళకి పరోక్షంగానే ప్రత్యేకంగానే ఎలాంటి పథకాలు కానీ పనులు కానీ చేయొద్దని చెప్పడం జరిగింది. సీఎం గారు అలా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఈ వ్యాఖ్యలు సీఎం అంటే సీఎం పదవి చేశాడు, ఎమ్మెల్యే కూడా పవర్ లేదు. ఆయన పవర్తోనే పని చేయాలి. ఒక ఎమ్మెల్యే కానీ మినిస్టర్ కానీ ఆయన పనితోనే చేయాలి. సీఎం కానీ పదవి కానీ పవర్తో పని చేయడానికి లేదు అధికారం. మినిస్టర్ కూడా ఆయన ఆర్డర్ ఎత్తేనే చేయాలి. నేనేమంటున్నాడు, ఎల్లపల్లి శ్రీనివాసు కూడా అదే అంటాడు, నాకు మినిస్టర్ పదవి ఎందుకు బాబు బొక్క, ఏ పని చేయడానికి నాకు అధికారం లేదు అన్నీ ఆయన చెప్తేనే చేయాలి. అట్లా ఎట్టా ఉండదు. కనీసం బొమ్మల మీద కూడా వాడి ఫోటోలు ఎవడు వేసుకుంటాడు? జగన్ గారి ఫోటోలు వేసుకుంటారా? ఇలా పట్టాలి మీద అది అవసరమా? ఎవడు వేసుకోడుగా. మరి నీ ఇంటి ఆస్తి ఉంది, నీ మీద ఫోటోలు వేసుకోమంటే ఎవడు వేసుకుంటాడు? ఎవడన్నా వేసుకుంటాడా? మరి నీ పొలం కాగితాలు ఉన్నాయి, వాడికాడ పెట్టండి అంటే ఎవడు పెడతాడు? ఎవడు పెట్టడు. వైసీపీ వాళ్ళు కనుక మనం సాయం చేస్తే పాముకి పాలు పోసినట్లే. పాముని ఎట్ట పెంచుతారు చూసావా? అది చేయము. నేను చెప్పకూడదే చెప్పావు. అది టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ కాకపోతే 4 రోజులు ఆయన డబ్బులు వేస్తాడు. ఇక్కడేం లేదు, మొత్తం బెంగళూరు పెట్టుకోండు ఖజానా. అంటే కంటైనర్ పోయింది ఆ రోజు, కంటైనర్ డబ్బులు మొత్తం పోయి బెంగళూరు పెట్టుకోండు. అందుకే బెంగళూరులో కూర్చోడు పోయి ఏకంగా లెక్క పెట్టుకుంటా అక్కడ చేసుకుంటున్నాడు. చాలా వంశీని లోపలికి అంత దూరం చేశాడు. ఏమి ఎరగనట్టు మరి ఇప్పుడే నాకేం తెలియదు. అన్నీ వాళ్ళు ఎవరు చేయమని నేను చేశాను. టీడీపీలో బ్రహ్మాండం గౌరవం ఉంది వంశీకి కానీ వడాల నానికి కానీ టీడీపీలో ఉన్నప్పుడు బ్రహ్మాండ గౌరవం ఉంది. ఇప్పుడు ఏమైంది? ఇతరాకు పేరుకుంటే అయిపోయింది. వైసీపీ ఏమంటుందంటే వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పార్టీ చూడలేదు, కులమత భేదాలు చూడలేదు, అందరికి పథకాలు లేదు. స్వయంగా సీఎం గారు ఇలా మాట్లాడితే ఎంతవరకు కరెక్ట్ అని వైసీపీ అంటున్నారు. అది వాళ్ళు మాట్లాడుకోవాల్సిన విషయం. అసలు మీకు రావాలంటారు, నీకు రాజ్యసభ కావాలంటే అసలు మీకు ఎట్ట ఇస్తారా? 11 సీట్లకు వస్తే ఎవరైనా ఇస్తారా? అంటే ఏ రాజ్యాంగంలో ఉంది 11 నాకు మొత్తం రాజ్యసభకు అనుకూలం కావాలన్నాడు. ఎట్ట ఇస్తారు అసెంబ్లీలో?
ఏ రాజ్యాంగంలో లేదు కదా. వీళ్ళు సొంతంగా రాజ్యాంగం పెడతారా? కూటమి ప్రభుత్వం వచ్చారు ఎలా ఏమో మా 6 గ్యారెంటీ అన్నారు, ఇంకా అమలు చేయలేదు ఇంతవరకు. ఎప్పుడు చేస్తారు? సంవత్సరం 2 సంవత్సరాలు పోయినా చేస్తారు, ఎప్పుడు చేస్తారు? అన్ని రేట్లు పెరిగిపోయినాయి. అమ్మఒడి లేదు, ఎప్పుడు చేస్తా అన్నారు, ఎప్పుడు వేస్తారు? వచ్చిన నెల అన్ని బియ్యం చేయాలి, ఇంతకు ఒక్కరు బియ్యం చేయలేదు. ఎంత ప్రజలంతా అవసరం పడుతున్నారు. గత ప్రభుత్వం అడ్జస్ట్ అంటారు, మీరు చేసి చెప్పండి. 6 గ్యారెంటీ లేవని అవన్నీ ముందు అమలు చేయండి. 6 గ్యారెంటీలు మరి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడు ఆయన? మాట్లాడితే జగన్ తిడతాడు ఆయన, ఇది చేస్తాడు. నువ్వు అన్ని చేస్తాను లేడీస్గా చేస్తా అంటాడు, ఇంతకు ఏమి చేయలేదు. అంటే రాష్ట్ర ఖజానా చూస్తే ఖాళీగా మీకు తెలియదు, మీకు ఎందుకు హామీ ఇచ్చే మీరు? హామీ మీరు తెలుసుకొని హామీ ఇవ్వాలి. ఎందుకు ఇచ్చారు మీరు హామీ? అన్నప్పుడు మీకు తెలియదు, వదిలేయాలి. మీ జగన్ లాగా మీరు ఉండాలా? ఎందుకు ఇచ్చారు మీరు హామీలు? 6 హామీలని ఎంతమంది అవస్థపడుతున్నారు? గవర్నమెంట్ సంక్షేమ పథకాలు వస్తాయండి. అదే మా వినప ఏంటంటే ఈ 6 గంటలు ఎమ్మటి అమలు చేయాలి. మా విజ్ఞప్తి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ మన పవన్ కళ్యాణ్ గారు విజ్ఞప్తి చేద్దాం. మమ్మల్ని ముందు 6 గంటలు చేయాలి. 6 తల్లికి వందనం అన్నారు మే నెలలో. మే నెల అంటారమ్మా, ఇప్పుడు మేనమ్మా సంవత్సరం అయిపోయి ఆల్రెడీ సంవత్సరం అయిపోయిందా? మే నెల ఇంకో 2-3 నెలలు సంవత్సరం అయిపోద్ది. ఎమ్మటే అమలు చేయాలి. ఇంత ఏం చేయకుండా ఎలాగా మీరు అమలు ఏం లేక మీరు అమ్మి ఎలా ఇచ్చారు? మీరు చేయాలి. ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది. అది మా విజ్ఞప్తి ఇది మాది. సీఎం గారు నన్ను మాట్లాడుతూ కార్యకర్తలతో సమావేశం మాట్లాడుతూ వైసీపీ వాళ్ళకి పరోక్షంగానే ప్రత్యేకంగానే వాళ్ళకి ఎలాంటి పనులు చేయొద్దు, ఎలాంటి పథకాలు ఇవ్వద్దు అని చెప్పడం జరిగింది. అది తప్పు కదమ్మా. గత ప్రభుత్వం 9 గ్యారెంటీ ఇచ్చాడు, అందరికీ ఇచ్చాడు. అందరికీ వైసీపీని చూడద్దు, తెలుగుదేశం చూడద్దు, పవన్ కళ్యాణ్ చూడద్దు, ఏ పార్టీని చూడద్దు, గ్లాస్ చూడద్దు, ఏం చూడదు, అందరికీ ఇచ్చాడు. మీరు అలా చేయండి. మీరు కూడా మీకు మంచి పేరు వస్తుందా? ఆయన కూడా మంచి పేరు మీకు వస్తుందిగా చేస్తే. పొద్దున్న లేస్తే జగన్ బాగలేదు, 9 గ్యారెంటీ బాగలేదు, మంచి ప్రభుత్వం. ఏం మంచి ప్రభుత్వం? ఒక్కడికి అమలు చేయలేదు ఇప్పటికే. వైసీపీ వాళ్ళు కనుక మేలు చేస్తే మనం పాముకి పాలు పోసినట్లు అని చెప్పి సీఎం గారు అంటున్నారు. వయసు మరి 40 సంవత్సరాలు అనుభవం అంటారు. మరి ఇది కక్ష సాధ్యం కదమ్మా. నువ్వు పథకాలు అమలు చేయండి. ప్రతిపక్షంగా అడుగుతారు, మీరు చేయాలి మాకు. అది వైసీపీ వాళ్ళు ఏమంటారంటే దీనికి వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పార్టీలు చూడలేదు, కులం చూడలేదు, ప్రతి ఒక్కరికి మేము పథకాలు అందించాము. ఒక సీఎం హోదాలో ఉండి ఇలా మాట్లాడటం ఎంతోటి కరెక్ట్ అంటే అది తప్పమ్మది. గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్ అనకూడదు. మీరు చీఫ్ మినిస్టర్ అంటే కింద కార్యకర్తలు చేస్తారు. రేపు పొద్దున సంక్షేమ పథకం అమలు చేయాలంటే మీ పార్టీ వాళ్ళకి ఇస్తారా? మీరు మరి జగన్ మాట చెప్పలేదు, అందరికి ఇచ్చారన్నారు. అన్ని పార్టీలకి ఏమని చెప్పాడు ఆయన? ఒక్క మాట కూడా ఎప్పుడు చెప్పలేదు జగన్. అదే సీఎం గారు ఇలా మాట్లాడటం ఎంతోటి కరెక్ట్ ఉంటుంది. అది కరెక్ట్. సీఎం వల్ల మాట కరెక్ట్ కదండి. అది తప్పు. అది ఎందుకంటే జగన్ అమ్మాట చెప్పలేదు. జగన్ ఆయన సీఎంగా మరి అమ్మాట అన్న అందరికీ అన్నారు. మీరు మాట చెప్పండి. సీఎం గారు ఏమంటున్నారంటే వైసీపీ వాళ్ళకి పరోక్షంగానే ప్రత్యేకంగానే వాళ్ళకి ఎలాంటి పనులు చేయొద్దు అని చెప్పేసి వాళ్ళ కార్యకర్తలతో చెప్పడం జరిగింది. సీఎంగా ఇలా అంటాం ఎంతవరకు కరెక్ట్? వెరుగుట కొరకే నిలబడదు. చంద్రబాబు నాయుడు నిలబడ్డు. రెడ్ బుక్ రివర్స్ అయ్యి వాళ్ళనే ఇచ్చేస్తుంది. వైసీపీ వాళ్ళు కనుక మేలు చేస్తే మనకి పాలు పోసినట్లే అని చెప్పడం జరుగుతుంది. ఈడేమన్నా పాలు పోసాడా? ఈడేమన్నా పాలు పోసాడా? ఈ అదవ వచ్చి ఏం చేస్తాడు? 9 నెలలు అయిపోయింది. ఏం చేశాడు వీడు? ఓడిపోయినాక చెప్తాడు జగన్ 7 సార్లు తోలు తీసేస్తాడు. సరిపోతుంది. అది పథకాలు చూసుకుంటే మే మాసంలో వేస్తాము, వాళ్ళకి తల్లికి వందనం అన్నాం కదా, పథకాలు మే మాసంలో వేస్తాము, రైతులకి జూన్ నెలలో అన్నదాత సుఖీభావ వేస్తాము. 3 విడతలుగా వేస్తాడంట. రైతుకి ఒకేసారి జగన్ ఇచ్చాడు. వీడు 20,000 3 విడతలుగా ఇస్తాడట. టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ మొత్తం బలంగా ఉండాలి, బలంగా పనిచేయాలి. ఏమీ లేదు, డొల్లాది. అది చూడు, రేపు ఇప్పుడు 9 నెలలు అయింది, 5 సంవత్సరాలు నిండాలి. కాదు సార్, నేను 4వ సీఎం అయ్యాను, ఏం దుఃఖితో వచ్చిన పని ఏం పీకాడు? 4 సార్లు కాబట్టి 5 సార్లు అయ్యాడు అనుకో. ఏం పీకాడు ఇప్పుడు 9 నెలలు? అది సూపర్ 6 హామీలు ఇచ్చాను మేనిఫెస్టోలో చూసుకుంటేనేమో. ఏ హామీ ఇచ్చాడు? అది చెప్పమనండి. హామీ ఇచ్చాడనే ప్రజలు 2014 నుంచి 19 వరకు ఎక్కువగా చేస్తారనుకున్నారు, కానీ ఏం చేయని దుఃఖిస్తున్న పరిస్థితిలో ఉన్నా అని చెప్పేసి సీఎం గారు రేట్లు పెంచాడు.
ఈ కరెంట్ రేట్లు పెంచి అన్నీ పెంచేసి నువ్వేదో పగలు తీస్తావని వేసారు నీకు నీ పగలు తీయలేదు నీ పగలు తీసేస్తారు రేపు వచ్చినాక అది విషయం. వైసీపీ వాళ్ళు ఈ 5 ఏళ్లలో కూడా అడవి పందులు కనుక చేను మీద పడి వైసీపీ వాళ్ళు ఈ 5 సంవత్సరాలు కూడా అడవి పందుల్లాగా తిన్నంత తినేసి తొక్కేసి వెళ్ళిపోయారు. 5 ఏళ్ళ పరిపాలన కూడా అలానే ఉందని చెప్పేసి మీరు వచ్చి ఏం పీకారు చెప్పు 9 నెలలు అది పూర్తి వ్యతిరేకం ఉంది. 99% వ్యతిరేకం ఉంది. వ్యతిరేకత ఏం లేదు, కావాలని వైసీపీ వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు అనుకోవటం అంతే. ప్రభుత్వం పనితీరు ఎలా అనిపిస్తుంది? కూటమి పథకము బ్రహ్మాండంగా సాగుతుంది. ఇప్పుడేం పర్లేదు. ఇక నా రాబోయే రోజులు బాగుంటుంది. అది కొంతమంది అంటే గత ప్రభుత్వంలోనే పథకాలు వచ్చాయి, ఈ ప్రభుత్వంలో ఇంకా పథకాలు ఏమీ రావట్లేదు. పథకాలు ఇప్పుడు ఎక్కి ఎన్నాళ్ళు అయ్యింది, అమలు పరుస్తారు. ఏం చూడక్కర్లేదు. సీఎం గారు కార్యకర్తలతో భేటీ అయ్యి వైసీపీ వాళ్ళకి పరోక్షంగా కానీ ప్రత్యేకంగా కానీ వైసీపీ వాళ్ళకి అలాంటి పనులు చేయొద్దని చెప్పడం జరిగింది. పబ్లిక్గా మీరేమంటారు? అలాగే అన్నారు సార్. ఒక టైంలో మరి వైసీపీ వాళ్ళు కూడా ఆయన్ని ఇబ్బంది పెట్టారు కదా, సో అందుకే ఈయన అంటున్నారు. వైసీపీ ఏమంటుందంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు కులమత భేదాలు లేదు, పార్టీ చూడలేదు. ఇప్పుడు ఇలా స్వయంగా సీఎం గారు ఇలా అంటే కరెక్ట్ అని చెప్పేసి. అవును, అది కూడా తప్పే. మరి టీడీపీ వాళ్ళు అలాగా క్యాస్ట్ ఫీలింగ్ అనేది తీసుకురాకూడదు. వైసీపీ వాళ్ళు కనుక మనం ఏం చేస్తే ఫామ్కి పాల్పు వచ్చినట్లే అని చెప్పేసి కూడా సీఎం గారు అంతే కదా సార్, నిజమే. పథకాల విషయం చూసుకుంటే ఎలా ఉందంటారు? పథకాలు ఇంప్లిమెంట్ అదే సూపర్ 6 ఇంకా ఇంప్లిమెంట్ అవ్వలేదు కదా, బడ్జెట్ ప్రాబ్లం ఉంది అంటున్నారు. పథకాలు ఇంప్లిమెంట్ చేసి గ్యాప్ అనేది వస్తుంది కదా, ప్రజలకు మరి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అప్పట్లో రాదు సార్. వైసీపీ అనేది చండాలం చేసింది కదా, సో టైం పట్టేసింది.